ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఒకవైపు సామాజిక సాధికార యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మరోవైపు సీఎం జగన్ తన అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు తమకు దక్కుతుందా లేదా అన్న అనుమానం పెనుభూతమై పట్టుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తాడికొండలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను కలిసే అవకాశం తనకు లేకుండా పోయిందని, వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని కోరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ఆగస్టు 19న తాడికొండ బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత 7 రోజులకే నీ గ్రాఫ్ సరిగా లేదంటూ పార్టీలోని పెద్దలు అర్ధాంతరంగా తొలగించారని వాపోయారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే ఫైనల్ అని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్. చెప్తే ఈ పార్టీలో అదే జరుగుతుంది, అదే శిరోధార్యం. అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది. అయితే ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు కాబట్టి 2-3 విషయాలు. తాడికొండ నియోజకవర్గం, ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు, నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వలన ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని, నేను నా మనసులో ఉన్న విషయాలు మీకు చెప్పాలని నేను భావిస్తాను. నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ